హాయ్ అందరికీ నమస్తే. నా పేరు బీవిడి ప్రసాదరావు. నా యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ టిప్స్ బై బీవిడి అని కొడితే దాంట్లో ఛానల్లో వీడియోలు ఉన్నాయి. మన హెల్త్ టిప్స్ గురించి ఆయుర్వేదిక్ టిప్స్ బై బీవిడి. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఏంటంటే బీపీ గురించి. ప్రతి ఒక్కరు బీపీ 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 అని టెన్షన్ అయిపోతుంటారు. బీపీ వచ్చేసింది, నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అని అంటారు. షుగర్ అయితే తగ్గించుకోవడం కొద్ది క్రమేపా తగ్గితే కానీ అంత వేరం తగ్గదు. బీపీ అయితే మన చేతిలో పని. 120/80. దానికన్నా ఎక్కువ ఉంటే హై బీపీ, లో బీపీ, రకరకాల బీపీలు చెప్తుంటారు. మన చేతిలో పని ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి. ఏ ఒక్కటి ఆలోచించకూడదు. ఆలోచన అయితే వస్తాయి, ఒక 50,000 వరకు, ఒక 60,000, 70,000 వరకు. పడుకొని లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఆలోచనలు బీభత్సంగా వస్తాయి. ఆ బీభత్సంగా తగ్గించుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలి. వాటర్ ఎక్కువ తాగాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, లాఫింగ్ చేయాలి, చక్కగా మంచి మాటలు వినాలి, చెడు మాటలు వినకూడదు. ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి. మటను, చికెను, బంగాళదుంపలు, వెయిట్ ఉన్న వస్తువులు తినకూడదు. కొవ్వు పదార్థాలు తినకూడదు. వెయిట్ ఎక్కువ ఉన్నాం అనుకో, వెయిట్ తగ్గించుకోవచ్చు. మామూలుగా ఉంటే బీపీ మన చేతిలో పని, చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. దాంట్లో ఏం లేదు. బీపీ ఉన్నవాళ్ళు హై బీపీ, లో బీపీ అంటారు. కాబట్టి రోజు ప్రశాంతంగా ఒక అరగంట, పావుగంట, 20 నిమిషాలు, ఒక 30 గంట, ఎంతో టైము, ఒక కొంత టైం కేటాయించుకొని మనం వాకింగు, ఎక్సర్సైజు, మెయిన్ వాకింగ్ ఎక్కువ చేస్తే చాలా మంచిది. ఎక్కువ ఫాస్ట్గా నడకుండా స్లోగా నడండి. కొద్ది పెంచండి. మళ్ళీ అలసిపోయినట్లు మళ్ళీ స్లోగా నడండి. మళ్ళీ కొద్దిగా ఫాస్ట్గా నడండి, మళ్ళీ స్లోగా. ఆ ప్రకారం చేసినట్లయితే మనకు బీపీ పెరగదు. బీపీ నార్మల్గా ఉంటుంది. ఆ కాయగూరలోనే ఇంకో ఆకుకూరలో 4-5 రకాలు. ఉడకనట్లు ఉప్పు కారం బాగా తగ్గించుకొని తినాలి. ఉప్పు మానేసి ఉప్పు ప్లేస్లో ఏంటంటే సైంధవ లవణం అని మన ఆయుర్వేద షాప్లో అమ్ముతారు. దాంట్లో మనం కొనుక్కొని 1 కేజీ, దానికి దీనికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు డిఫరెన్స్, అంతకన్నా ఎక్కువ ఉండదు. అది తెచ్చి కూరలోన, చారులోన, అన్ని రకాలను మీరు ఉప్పు ఎలాగ వాడుకుంటామో సైంధవ లవణం కూడా సేమ్ అలాగే వాడుకున్నట్లయితే మనం చాలా చక్కగా బీపీని పూర్తి తగ్గించుకోవచ్చు. మాత్రలు వాడుతుండగా నేను చెప్పినట్టు ప్రకారం మీరు చేసి 15 డేస్కి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు చాలా చక్కగా ఫ్రీగా చక్కగా తగ్గిపోతుంది. మరి ఎక్కువ ఆలోచనలన్నీ పెట్టుకుంటే బీపీ ఏంటంటే ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అవుతుంటుంది. ప్రశాంతంగా ఉండండి. దేవుడి గదిలో ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చక్కగా కూర్చోండి, మెడిటేషన్ చేయండి. చాలా చక్కగా ప్రశాంతంగా తగ్గిపోద్ది. ఓకే, బాయ్, హాయ్. ఆరోగ్యంగా ఉండండి, చక్కగా వాటర్ తాగండి, ప్రశాంతంగా ఉండండి. ఏ ఒక్కటి ఆలోచించకండి. ఎవరి గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకొని చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. ఓకే, బాయ్.